గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మా తప్పింది. ఎన్ని నెలల ఉంచో ఎన్ని రోజుల ఉంచో తిరుపతి పోదాం అనుకుంటున్నాం, కానీ ఎన్నిసార్లు పోదాం అనుకున్నా అడ్డంకులే వచ్చాయి. దాదాపు 7-8 నెలలు అవుతుంది. మరి ఈసారి ఖచ్చితంగా పోవాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆయన పర్మిషన్ లేకుండా కొండ కాదు, ఇల్లు కాదు, మెట్టు కూడా దాటలేము. కాబట్టి ఆయన మమ్మల్ని రమ్మన్నట్టే అనిపించింది. కాబట్టి మేము ఇద్దరమే వెళ్తున్నాం. ఎందుకంటే ఎండాకాలం రోహన్ చాలా ఇబ్బంది పడతాడు, ప్లస్ అమ్మ నాన్న కూడా ఇబ్బంది పడతాడని మేము ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట. రెడీ అయినాం, అన్నీ రెడీ చేసుకున్నాం. కృష్ణ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం. దాదాపు ఖమ్మం అయితే వచ్చినాం, బండి మీద ఖమ్మం అయితే వచ్చినాం. ఇక ఖమ్మం నుంచి నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఏ రిజర్వేషన్ లేదు, ఏ టికెట్ లేదు, ఏ దర్శనం లేదు, ఏమీ లేదు. అప్పటికప్పుడు సాధారణంగా నార్మల్ దర్శనం, నార్మల్ ట్రైన్ అన్నీ ఏమన్నా కానీ తిరగపోతాను పిలిస్తే పోవాలి ఎప్పుడైనా. అది 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 మామూలు సినిమా ఆయన పోవాలంటే 17వ తారీఖు వెళ్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒకటేనా అది కూడా? అదొకటే ఆయన ఒక్కడ చాలా రోజుంది కాబట్టి వచ్చింది. మా తట్టుకోపోతాను పోయేస్తా. మా గ్రామానికి ఖమ్మం దగ్గర ఉండటం కూడా మేము అదృష్టవంతులమే. 7 కిలోమీటర్ దూరంలో ఖమ్మం ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ప్రతి రైలు ఆగుతుంది బ్రహ్మాండంగా. జేబులో రూపాయి లేదు, కాకపోతే ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి. ఇక ఫోన్పే సరిపోతుంది కొడితే అని. కానీ మా ఖమ్మం రైల్వే స్టేషన్ మొత్తం కూడా రిపేర్ చేస్తున్నారు. ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు అంతకంటే బాగు చేయాలని ఇంకేం బాగు చేస్తారో ఏందో నాకు కూడా తెలియదు. మరి ట్రైన్ అయితే వచ్చే టైం అయింది. కళ నేను ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. వెంటనే టికెట్ కూడా తీసుకున్నాము. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాము. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళగానే 10 నిమిషాలలో రైలు వస్తామన్నమాట. కేవలం 10 నిమిషాలలో. జనం చూస్తే పెద్దగా అనిపించలేదు. టికెట్ జనరల్ టికెట్ కృష్ణాకి గల 350. నమస్తే. బాగేనన్నా? అంత బాగా. ఎవరు? నల్గొండ జిల్లా మీ ఫ్యాన్. ఒకసారి కామర్చాలు కూడా వచ్చారు మీరు. అవునవును అవును భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే. జనం మొత్తం చూస్తున్నారు, కూర్చున్న జనం మొత్తం చూస్తున్నారు. వాళ్ళకి చూస్తే మళ్ళీ వెళ్తా ఉంటారు. 350 లాస్ట్కి పోదాం. ఎప్పుడు ముందు పోతాం, ఈసారి లాస్ట్కి పోతున్నాం. చూద్దాం, దొరికి లేకపోతే ఇద్దరమేగా. పెడతావు బ్యాగులో పెడతావా? జాగ్రత్తగా పెట్టు టికెట్. ఏ టికెట్ దాయాలగా. మేము ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోలు పెట్టడం లేదని అడుగుతున్నారు. ఈ రోజు నుంచి యూట్యూబ్లో రోజుకో వీడియో, రోజుకు 2 వీడియోలు ఖచ్చితంగా పెడతాను. ఖచ్చితంగా చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని వీడియోలు పెడతాను. అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాము, ఎలా పడుకున్నాము. అలా చెప్పు వేసుకోదు నువ్వు. శనివారం వేసుకోను, అసలు తిరుపతి పోతుంటే ఎప్పుడు వేసుకోను. ప్లస్ శనివారం ఇంకా వేసుకోను కాళ్ళని. ఓ అమ్మ, ప్లాట్ఫామ్ కాలు కావట్లే కదా. అవి వచ్చి నేను ఈ వీడియో పంపిస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా ఉపదేస్తుంది. ఈసారి లగేజ్ లేకుండా తిరుపతి పోతూనే ఉంటాను. ఉప్పు ఘోరంగా తీస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా ఏమో చెప్పులు వేసుకోలేదు. చెప్పులు ఎందుకు వేసుకోవద్దు అంటే శనివారం చెప్పులు వేసుకోవద్దు. అసలు నేను ఎప్పుడు వేసుకున్నాడు తిరుపతి పోయినప్పుడు, ఎన్నిసార్లు పోయినా కానీ. అది ఎండాకాలం కానీ శనివారం అసలు వేసుకోండి. మరి కాలు కాలితే కానీ ప్లాట్ఫామ్ మీద కాలని వాము గోవిందా. ఎప్పుడు తిరుపతి పోతుంది బొచ్చె లగేజ్ ఉంటుంది. వాటర్ బాటిల్, పచ్చళ్ళు, పప్పులు, చార్లు, పులిహారాలు, అన్నాలు, గ్లాసులు, ప్లేట్లు పక్కన తినాం. ఈసారి ఏం లేకుండా పోతున్నాం ఇద్దరం. పోదాం తిరుపతి. పైగా వస్తుందా మరి రాని సీటు దొరికినా కూడా దొరికినా బాధపడకు. బాధపడను, ఎందుకంటే పక్కన రోహన్ గారు లేదు, అత్తయ్య మామయ్య లేదు కాబట్టి కింద కూర్చుంటాం మేము. కృష్ణ ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్ నకు రైలు వస్తుంది. అడిగి పోతాను తెలుసా.
జనం ఉన్నారు కదా